హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా నేను మీ ముందుకి రావడం నా మొదటి వీడియో. ఎందుకు వచ్చాను అని అంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి కదండి. సో దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. ఎందుకు అంటే అందులో నేను ఒకదాన్ని, నాకు కూడా కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. నేను డయాలసిస్ చేసుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకున్నాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 1.5 year కూడా అవుతుంది. ఫుల్ వీడియో చూడండి. మీకు ఏమైనా కిడ్నీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడున్న జనరేషన్ అసలు యంగర్స్కే ఎక్కువ కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి. మ్యాక్సిమం 80% యంగర్సే ఉన్నారు. రీజన్స్ కూడా తెలియట్లేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఏంటి అనేసి. నాకు కూడా రీజన్ తెలియదు. డాక్టర్స్ ఇంకా నీ బ్యాడ్ అనేసి చెప్పారు. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే, డయాలసిస్ అవుతున్నా లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా కానీ వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. ఎందుకనంటే నింపే మాటలు నా వీడియోస్, ఎందుకు అంటే నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఇంకా నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నా వీడియో నా మాటలు వాళ్ళకి ఒక బూస్టప్ లాగా ఉంటాయి అనేసి నేను ఒక పాజిటివ్ నోట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వాళ్ళకి అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నాకు కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాతకి ఎన్ని డేస్కి డయాలసిస్ స్టార్ట్ చేశారు, డయాలసిస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఫేస్ చేశాను, డయాలసిస్ టైంలో మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి, ఫుడ్ ఎలా తినాలి, అండ్ వీక్లీ ఎన్ని డేస్ డయాలసిస్ చేసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కిడ్నీ మనకి ఎవరు డొనేట్ చేస్తే బాగుంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్లడ్ రిలేటివ్స్ కిడ్నీ ఇస్తే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ బయట వాళ్ళు కిడ్నీ ఇస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నాకు కిడ్నీ ఎవరిచ్చారు, నేను ఎన్ని మంత్స్కి సెట్ అయ్యాను అనేసి మీకు క్లియర్గా బ్లాగ్స్ పెడతా ఉంటాను. మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏం తింటే డైజెస్ట్ అవుతుంది, ఏం తినకుంటే డైజెస్ట్ కాదు అనేది నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి. ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా మెయింటైన్ చేశాను, నేను కూడా నాకు డయాలసిస్ టైంలో అయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో అయినా నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి నేను తెలుసుకొని నేను అలా మెయింటైన్ చేశాను. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి సఫర్ అవుతూ ఉంటే, లేదు అంటే కిడ్నీలో స్టోన్స్ ఉండి సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. సేవ్ కిడ్నీ సేవ్ హెల్త్. కిడ్నీస్ గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.